నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాల్లో ప్రతి కుటుంబాన్ని మేలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీనే మళ్లీ గెలిపించుకుందాం. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ. ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు సాంకేతికతను అందిపుచ్చుకుని ఎదగాలి. జేఎన్టీయూ రిజిస్టర్ డాక్టర్ సుమలత. టీడీఎస్ టీసీఎస్ పై అవగాహనపై తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో సదస్సు నిర్వహించిన వైజాగ్ ఏలూరు రేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు. ఈ నెల 30న తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం బీకొండైపాడు గ్రామంలో వైకాపా శ్రేణులతో మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 2014లో ఇప్పటి కూటమే అధికారంలోకి వచ్చింది, కానీ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని, మళ్లీ కూటమిగా వస్తున్న వారిని అదే ప్రశ్నించి కూటమిని తిప్పికొట్టాలన్నారు. జగనన్న ప్రభుత్వంలో పార్టీతో ప్రమేయం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. జనసేన పార్టీ రాజకీయ పార్టీ కాదని షామియానా కంపెనీగా అభివర్ణించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా అమలు చేశామన్నారు. పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి ప్రజాభిప్రాయాన్ని ఓటు రూపంలో మార్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. బీకొండేపాడులో చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, ఎంపీటీసీ దేవరశెట్టి సత్యనారాయణ, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కట్టుబోయిన కృష్ణప్రసాద్, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ సంపత్రావు కృష్ణారావు మాట్లాడారు. మండల పార్టీ గౌరవ అధ్యక్షులు గుండుముగుల సాంబయ్య, వైసీపీ నాయకులు మైలవరపు పెదబాబు, ములగాల బాబ్జీ, పాల గణపతి, వైసీపీ యువనేత కొట్టు విశాల్, పెన్నాడ సూరిబాబు, మర్రే కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెడితే చిరంజీవి ఏమనుకున్నాడంటే, నేను ముఖ్యమంత్రి అయిపోతాను, నాకు విపరీతమైన మంచి క్రేజ్ ఉంది, నేను పార్టీ పెట్టిన వెంటనే ఎలక్షన్ జరిగిన వెంటనే నేను ముఖ్యమంత్రి అయిపోతాను అనుకున్నాడు. నిజంగా ముఖ్యమంత్రి అవటానికి పార్టీ పెట్టి వెళ్ళరికెళ్ళాడు. సరే 18 సీట్లు నెగ్గించారు ప్రజలు. ఓ సంవత్సరం పోయిన తర్వాత ఆయన మన సినిమా వేరు, రాజకీయాలు వేరు, మన 24 గంటలు ప్రజా జీవితంలో ఉండటం అన్నది మనకు సాధ్యమయ్యేది కాదు. ఇది ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. మన సినిమాలో ఎంత మెగాస్టార్ అయినా ప్రజా జీవితంలోకి వచ్చేటికి మనం ప్రజల్లోకి వెళ్ళలేకపోయామనుకున్నాడు. ఆయన తీసుకుని తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తాడు. ఇవాళ జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీ కూడా ఏమనుకోవాలి, నేను ప్రజల్లోకి వెళ్ళాలి, నేను పార్టీ సొంతకు పెట్టాను, నేను ముఖ్యమంత్రి అవుదామని పార్టీ పెట్టాను, నేను ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజల్లో నమ్మకం కలిగించి నేనైతే ఏం చేస్తాను, నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను ప్రజలకు ఏం సాయం చేస్తాను, ఏ పథకాలు ఇస్తాను ఏంటో అని చెప్పక పవన్ కళ్యాణ్ గారు అలాగేమో చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు ఆయన? పార్టీకి ఓటైన వాళ్ళని కూడా కులాలు చూడకుండా, పార్టీ చూడకుండా వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకుని ఈ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కుటుంబాలకి ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఈయన అందరూ ఏమంటారు, జగన్ గారు వచ్చిన తర్వాత బాగుందిరా, వ్యవసాయం ఏదైనా గమ్ముకుని ఏదైనా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, మొలకొచ్చింది, మురిగిపోయింది, ఇన్సూరెన్స్ రూపాయలు ఆదుకుంటున్నాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటున్నాడు, పండించిన పంట ఏమో ఎవడో దళారీ ₹1 కూడా ఎక్కడ కమిషన్ ఇవ్వకుండా, దళారీలు లేకుండా సంచితోడు సహా పట్టుకొచ్చి లోడింగ్ ఖర్చు కూడా వాళ్ళే ఇచ్చి, లారీ కిరాయి కూడా వాళ్ళే ఇచ్చి మిల్లుకు తోలుకుని డబ్బులు ఇచ్చేస్తున్నారు. మనకి ₹1635 ఖచ్చితంగా 75 కేజీలు బస్తాయి పడిపోతుంది.
జగన్మోహన్ రెడ్డి వచ్చాక వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. వైఎస్ఆర్కి ఓటు వేసిన వాళ్ళే కాదు, తెలుగుదేశం ఓట్లు వేసిన వాళ్ళకి, అడప జనసేనకు ఓట్లు వేసిన వాళ్ళకి, బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళకి, ఏ ఒక్కరికి వదలకుండా అందరికీ సాయం చేశాం. నేను గడపకు వచ్చిన రోజున ఉన్న సమయాన్ని బట్టి కొంతమంది ఆ పథకాలు తీసుకుంటానికి రాలేదు, కొంచెం అహం అడ్డు వచ్చింది. నేను ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కార్యక్రమం వెళ్తా నేను చెప్పాను, ఎన్ని కార్డులు అయితే ఉన్నాయో అది ఉంచండి, నేను మళ్ళీ మర్నాడు రేపు పొద్దున వస్తాను. నేను స్వయంగా ఎవరెవరికి ఏ పథకం వచ్చిందో చదివి వాళ్ళకి నేను ఇస్తానని చెప్పాను. మర్నాడు మళ్ళీ వచ్చాను, గంట ముందు వచ్చాను, అందరినీ పిలిచాం, అందరూ తీసుకున్నారు. ఏం బాబు ఇప్పుడు చెప్పండి, మీరు ఒక ప్రభుత్వం మీరు ఓటు వేయలేదని తెలిసి కూడా మీకు పథకాలు అందరికీ నెలకు 3,000 రూపాయలు 1వ తారీఖు వచ్చిన తలుపు కొట్టి మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం కానీ, మీరు పొలాలకి ఇన్సూరెన్స్ రూపంలో కానీ పంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట పొలాల మీద రుణం తీసుకున్న దానికి 0 వడ్డీ కానీ, మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఈబీసీ నేస్తం కానీ, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఆసరా డోక్రా కట్టిన వాళ్ళకి ఆసరా 4 వాయిదాల్లో మీకు డబ్బులు ఇచ్చిన విషయంలో కానీ, డోక్రా 0 వడ్డీ కానీ, అమ్మ ఒడి కానీ, మీ పిల్లలు చదువుకుంటే జగనన్న వసతి దీవెని కానీ, విద్యా దీవెని కానీ, జగనన్న విద్యా కానుక కానీ ఏదైనా మేము ఆపేమా అంటే లేదండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగానే చేస్తున్నారు, మాకు గత ప్రభుత్వం మా ప్రభుత్వం కంటే కూడా మీరే బాగా చేస్తున్నారు అన్నారు. వాళ్ళు నిజం వాస్తవంగా ఒప్పుకున్నారు. అంటే ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక మా ప్రభుత్వం అనుకునే పరిస్థితి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంతో చంద్రబాబు ప్రభుత్వం మా ప్రభుత్వం అనుకుంటే చంద్రబాబు నాయుడు వల్ల వాళ్ళు ఏమో లబ్ధి పొందారో చెప్పమని నాకు. ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఏదో ఒక అవతారం ఎత్తి ఆ యొక్క దుర్మార్గుల్ని సంహరించేవాడు. అలాగే 2004లో మన యొక్క కొట్టు సత్యనారాయణ గారు నెగ్గిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముందు ఏం చేయాలి, ఈ పట్టణం బాగోవాలంటే, ఈ నియోజకవర్గం బాగోవాలంటే శాంతి భద్రతలు బాగున్నప్పుడే ఎవరైనా వచ్చి మన పట్టణంలో వ్యాపారం చేస్తారు. ఇతర జంగారెడ్డిగూడెమో లేకపోతే అత్తిల నుంచో లేకపోతే దువ్వ నుంచో మన పట్టణం రావాలి. లేదా పెద్ద మార్కెట్ ఇది. ఈ రాష్ట్రంలోనే తాడేపల్లిగూడానికి ఉల్లిపాయలు కానీ బెల్లం మార్కెట్ కానీ అన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా భయపడిపోయారు 10 సంవత్సరాలు. తర్వాత వీరి టైంలో అందరికీ కూడా భరోసా ఇవ్వటం జరిగింది. ఈవేళ మీరు ఆలోచించండి, పెద్దలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక 2 వ్యక్తులు, ఆ వ్యక్తిని నెగ్గితే ఈ నియోజకవర్గం ఎలాగ ఉంటుంది, సత్యనారాయణ గారు నెగ్గితే ఈ నియోజకవర్గం ఎలాగ ఉంటుంది. అభివృద్ధి విషయంలోనూ కూడా అన్ని విధాలుగా కూడా ఏ గ్రామంలో ఏం కావాలి. బీకొండేపాడు ఉంది, 2,000 చిల్లర ఓటర్స్ ఉంటారు, 3,000 మంది జనాభా ఉండొచ్చు. ఈ గ్రామానికి మంచినీళ్ళు కావాలా, ఈ గ్రామానికి డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి, ఈ గ్రామానికి రోడ్ల పరిస్థితి ఏంటి, ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఏంటి, ప్రజలకి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ కావాలి. వాటిలన్నిటి మీద కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈవేళ నాకు ఓటేయండి నేను అభివృద్ధి చేస్తానంటే, నీకు టైం ఇచ్చినప్పుడు పట్టణాన్ని ఏం చేశావు? అంతకుముందు ఇచ్చినటువంటి గ్రాంట్లు అన్నింటిలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, మంచినీటి విషయాల్లో కానివ్వండి, అన్నింటిలోనూ కూడా వీళ్ళు చేసిన కక్కుర్తి వ్యవహారంతో పట్టణం నాశనం అయింది. ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధికి వెనక్కి వెళ్ళింది. కాబట్టి మీరు ఆలోచించండి, ఆ అభ్యర్థి నెగ్గితే ఏముంటుంది, మన సత్యనారాయణ గారిని ఎగితే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకెళ్తుందని మన ప్రజలు తీసుకెళ్లాలి, మన కార్యకర్తలన్నీ తెలియజేసుకుంటూ. గతంలో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించింది. అలాగే తెలుగుదేశం ఎంపీటీసీలు సర్పంచులు కూడా పనిచేశారు ఇక్కడ. ఈరోజు మన కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం కులమతాల భేదాలు తేడా లేకోకుండా, అలాగే మన పార్టీ విభేదాలు లేకోకుండా, తెలుగుదేశం జనసేన అనే పార్టీ విభేదాలు లేకోకుండా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అందరికీ సమభాగంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మన కొట్టు సత్యనారాయణ గారు ఈ సంక్షేమం అందించడం జరిగింది. అది మీరు ఒకటి గమనించాలి. పూర్వం తెలుగుదేశం గవర్నమెంట్లో జన్మభూమి కమిటీ ఉండేది. ఈ గ్రామంలో నాకు బాగా తెలుసు. మీరే చెప్పండి, ఉదాహరణకి ఎవరికన్నా ఇల్లు కావాలన్నా లేకపోతే పెన్షన్ కావాలన్నా ఆ జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మనకు వచ్చేది కాదు. మీ అందరికీ తెలుసు. ఈ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా
ఏ సంక్షేమ పథకం అయినా సరే మన మంత్రి గారు మన కొట్టి సత్యనారాయణ గారు ఎవరికైనా సరే ఇవ్వద్దన్నారా? మీరే చెప్పండి. అంచేత రానున్న ఎలక్షన్లో మనకి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి మంచి మెజార్టీ మన బీకొండపేట గ్రామంలో రప్పించి కోరుకుంటూ మన ఉప ముఖ్యమంత్రి గారు మన కొట్టు సత్యనారాయణ ఈవేళ మనకి ఇంత గొప్ప నాయకుడు ఉండవనేటువంటిది మన జిల్లాకే, మన నియోజకవర్గానికి కాదు, మన జిల్లాకు అదృష్టం. ఇలాంటి పనిమంతుడిని మనం ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఈవేళ ఇన్ని పెన్షన్లు వచ్చినాయంటే ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, ఇన్ని పథకాలు అమలవుతున్నాయంటే 100% ఆయన తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, ఆ శ్రద్ధ కనపరిచి ఈవేళ మళ్ళీ మన దగ్గరికి ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కనుక ఈవేళ మన దగ్గరికి వచ్చి మరొక్కసారి ఓటు అడిగేందుకు ఆయనకు హక్కు ఉంది. ఆయన చాలా గొప్ప కాన్ఫిడెన్స్తో మన్నే ఓటు అడగడానికి వచ్చారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఉంటే ఈ నియోజకవర్గం అభివృద్ధితో పాటుగా మన పేదరికం తొలిపోయే విధంగా, మన ఇబ్బందులు తొలగిపోయే విధంగా రైతాంగానికి కానీ ఇతర అన్ని సెక్షన్ల ప్రజలకి ఎంతో ఉపశమనం కలుగుతుంది, మేలు జరుగుతుంది. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను జిల్లాలోనే అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కోరారు. రాచర్ల గ్రామంలో సోమవారం రాత్రి జనసేన, టీడీపీ, బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట తాతాజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులమయంగా మారిందన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు, జనసేన మండల అధ్యక్షుడు పుల్లా బాబీ, బీజేపీ నాయకులు కోట రాంబాబు, టీడీపీ నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, గంధం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం బాగుపడి ప్రేమాభిమానాలతో ఈరోజు తెలుగుదేశం, జనసేన ఈనాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనివార్యం. ఇంకా ఆయన్ని కనుక ఎన్నుకోకపోతే మనం రాష్ట్రం వదిలి ఎక్కడికన్నా వెళ్ళే పరిస్థితి కనపడుతూ ఉంది. విధ్వంసపు ముఖ్యమంత్రి ఎక్కగానే సచివాలయం కూల్చివేత మొదలుపెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి అన్ని రకాలు కూడా భ్రష్టు పట్టించి 11 లక్షల కోట్లు అప్పు చేసి ఆ వడ్డీయే దాదాపుగా కొన్ని వేల కోట్లు ఈరోజు పే చేసి ఉంటాం. మరి ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది? కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ఆ వడ్డీ తీసుకుంటారు. చాలామంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు కట్టాడా, లేకపోతే వీళ్ళు కడితే వీళ్ళు కట్టారని అమాయకమైన ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ డబ్బులన్నీ కూడా ఖచ్చితంగా మనమే కట్టాలి. ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి వెళ్తుందంటే మనం కట్టి పనులు, అంతేగాని చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడి నుంచో జగన్మోహన్ రెడ్డి ఇంటికాడి నుంచో తీసుకొచ్చిన డబ్బులు కాదు. కాబట్టి ఏ డబ్బులైనా ప్రజల డబ్బులు, ఆ ప్రజల డబ్బుని సద్వినియోగపరచిన బాధ్యత ఇక్కడ ముఖ్యమంత్రి మీద, మంత్రిమండలి మీద, ఎమ్మెల్యేల మీద ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఎక్కడైనా అభివృద్ధి ఉందంటే ఏ ఊరికి వెళ్తానికి రోడ్ లేదు. ముందు ఫస్ట్ చూసుకుంటే రాజ్యాలు రావాలంటే ఎటు వెళ్తే బెటర్ అని ఇక్కడ ఊళ్ళో వాళ్ళు సలహా అడిగి మరి తీసుకెళ్ళాలి. మరి అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే రైతు, మరి మనంతా ఈ రూరల్ ప్రాంతం కానీ మరి అప్లాండ్ కానీ అంతా కూడా ఎంత రైతు వారి మీద మనం బతికే రైతులు ఉన్నారు. అలాంటి వారు ఈరోజు రైతు దాన్ని పండిస్తే అది ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, ఎవరు తీసుకుంటారు, ఎప్పుడు డబ్బులు ఇస్తారో, మిల్లోడు శాంక్షన్ చేసాడా లేదా మరి అని అడిగేటువంటి ఇలాంటి పరిపాలన మనకు అవసరం అని అడుగుతా ఉన్నా. 2 ఇక్కడ నెగ్గిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ఏ వ్యక్తికి కూడా విలువలు లేవు. ఇక పల్లెటూరుకు వచ్చి ఓటు అడిగే హక్కు వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే పూర్తిగా భ్రష్టు పట్టించిన పరిస్థితి. ఈ గ్రామంలో తిరుగుతూ ఉంటే రైళ్లు రోడ్డు మీద ప్రవహిస్తూ ఉన్నాయి. నేను ఈ గ్రామంలో పాదయాత్ర చేసినప్పుడు మిత్రులు, తెలుగుదేశం మిత్రులు, అదేవిధంగా జన సైనికులు అందరూ కలిసి మనం తిరిగినప్పుడు చూస్తే చెరువు అంతా కూడా పసరెక్కిపోయి అదే నీళ్లు మంచినీళ్ళు వాడతానని చెప్పే పరిస్థితి దురదృష్టకరం. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చాడు, దశల వారీ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటుకి మీ దగ్గరికి వస్తాను అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు మాస్కులు పెట్టి అడుక్కుంటారా మీరు ఓట్లను అడుగుతారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తానని ఎక్కడైనా ఒక్క షాప్ ఉన్నా సరే నేను ఓటు అడగను అని చెప్పాడు. మరి ఈవేళ ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతాడని చెప్పి ఈ సభాముఖంగా నేను ఆయన నిలదీస్తున్నాను. అలాగే
నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ ఏ రకంగా పెరిగిపోయినాయి, ఏ రకంగా ఈ రాష్ట్ర పరిపాలన ఉంది, ప్రజలు ఎవరైనా బతికి బట్టగట్టే పరిస్థితి ఉందా, మధ్యతరగతి వ్యక్తులు ఏ రకంగా నిలదొక్కునే పరిస్థితి ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించవలసిన విషయాలు. మరి నిన్న మొన్న మా భారతీయ జనతా పార్టీ మిత్రులు చెప్తా ఉన్నారు, 1,80,000 కోట్ల రూపాయలు మరి రకరకాల స్కీముల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆయన 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకి నేను బటన్ నొక్కానని చెప్తున్నాను. సరే, బాగానే ఉంది, ఈ డబ్బులు ఆ డబ్బులు ఇంకో 70,000 ఎక్స్ట్రా ఇచ్చి, కానీ 3,50,000 కోట్ల రూపాయలు అప్పుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈవేళ 11 లక్షల పైగా కోట్ల అప్పుని ప్రతి ఒక్కరి మీద రుద్దేసిన పరిస్థితి. అంటే నువ్వేమైనా ఓ ప్రాజెక్ట్ కట్టావా, ఒక పరిశ్రమ పెట్టావా? ఏది కూడా లేదు. ఎవరిని చూసినా ఇక్కడ మరి గల్లా జయదేవు లాంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్తనే బయటికి తోలేసే పరిస్థితి తీసుకొచ్చావే, ఏ రకంగా నిన్ను ప్రజలు నిలువరిస్తారు ఈవేళ ఎలక్షన్లో అని చెప్పి నేను అడుగుతాను. అంటే నేను డబ్బులు ఇచ్చాను కనుక మళ్ళీ డబ్బులు ఇస్తాను అని వాగ్దానం చేసేస్తాను, లేకపోతే ఈ మాఫీ చేస్తాను, ఈ మాఫీ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెడతాను. ఇప్పుడు పెన్షన్ ఎత్తాకే నీ దగ్గర డబ్బులు లేవే, ఉద్యోగులు జీతాలు ఎత్తాకే నీ దగ్గర డబ్బులు లేవే, రైతులకి ఈవేళ కూడా చాలామందికి మొన్న సార్వాళ్ళ డబ్బులు ఇంకా కూడా పడని పరిస్థితి ఉంది. జరిగిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పరిస్థితి ఎలాగున్నా మన నియోజక పరిస్థితి మనం చూసుకుంటే ఎంత అధ్వానంగా తయారైందో మీ అందరికీ తెలుసు. ఎటువంటి అభివృద్ధి పదం లేకుండా, ఎటువంటి కార్యక్రమం లేకుండా, అని ఉదాహరణ ఏంటంటే రాజ్యాల గ్రామంలోకి రావాలంటే భయపడే పరిస్థితి. ఇక్కడ నాకు కూడా రాజ్యాల గ్రామానికి సంబంధించి నేను కూడా ఒక వ్యక్తిని అనుకోవాలి. నాకు ఇక్కడ దగ్గరలోనే నా గొడవలు కూడా ఉంది. ఇక్కడ దానికి రావాలంటే భయపడతాం మేము. నా మధ్యన ఆ గోతులు చూసి నేను 2 లారీలు మా కంకర కూడా తోలిచ్చి డస్ట్ వేయవలసిన పరిస్థితి. ఇక్కడ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ఆ రకమైన మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో కూడా మనం గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆయన మెజార్టీ ఇచ్చిన రోజున ఆయన మన మంత్రిగా తిరిగి రావడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను మరి చెప్పుకుంటే కోరుకుంటే. ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా అతను సొంత వ్యాపారం చూసుకోకుండా ప్రజల కష్టాలు నష్టాలు చూసిన వ్యక్తి అతను. ఎందుకంటే ఎవరో కూడా ఏ నాయకుడు కూడా అటువంటి కార్యక్రమాలు చూసిన వ్యక్తి కాదు. అలాగే బాధ్యత కూడా అతని స్థాయి శక్తులు అతను కూడా ఈ నియోజకవర్గం గురించి కష్టపడ్డ వ్యక్తులు. ఎన్నో కార్యక్రమాలు పెండింగ్ ఉండిపోయింది ఈ నియోజకవర్గంలో. కీర్తిశేషులు పైడికొండ మాణిక్యాలరావు గారు మరి ఆయన టైంలో తీసుకొచ్చిన 56 కార్యక్రమాలు ప్రారంభించడానికి ఆయన పునాదులు వేసి ఆగిపోయిన పని ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ రోడ్లు చెప్పలేని పరిస్థితి. ఇవన్నీ పరిష్కారం అవ్వాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి. పవన్ కళ్యాణ్ గారు 2022 మార్చి 14వ తారీఖున వైసీపీ వ్యతిరేక ఓటును చేయలేమని అన్న మాట ప్రకారం కూటమిని ఏర్పరచడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగాలు చేశారండి. ఆ త్యాగాలకి మనందరం ఏవో గిఫ్ట్ ఈ కూటమిని ప్రభుత్వం ఏర్పరిచేది. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే 2019 ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన కరోనా కాలంలో లాక్డౌన్లో ప్రతి గ్రామంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, అలాగే బెడ్డలు దొరకని పరిస్థితుల్లో బెడ్లు ఇప్పించి మందులు ఎవరికైనా ఇంటికి మాతో పంపించడం, అలాంటి వ్యక్తి 2019లో గెలిపించుకోలేకపోయాం. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని శాసనసభకు పంపిస్తే ఖచ్చితంగా ఆయన మంత్రిగా మనకు వస్తారు. ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు ఎదగాలని జేఎన్టీయూ రిజిస్టర్ డాక్టర్ సుమలత నిట్ విద్యార్థులకు సూచించారు.
నీట్లో నేచర్ వాల్యూ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో సాంకేతిక మహిళా సాధికారిత అనే అంశంపై మంగళవారం సాయంత్రం విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాక్టర్ సుమలత మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని స్వశక్తితో స్వేచ్ఛగా ఆలోచనలు చేస్తూ ఎంచుకున్న రంగాన్ని వన్నె తీసుకురావాలని కోరారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే సాంకేతికతను అందిపుచ్చుకొని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో జరగ్గా ఫ్యాకల్టీ ఇన్ఛార్జి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ హేమబిందు, క్లబ్ ప్రధాన కార్యదర్శి కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. So, in such a way, women do have their own, I can say like they are already empowered. Only thing is that we need a guidance or a direction or maybe some sort of support from our families. That's all. So, I hope I'm not wrong. What about all these areas? What do you say? I mean, correct or not? We already have a voice. There is only thing that where we want to utilize and how much support is required. That is the only thing that we require. Right? So, there were days where when even now I think there some women are bound by their customs, bound by their families, by the rules and regulations, everything. But however, this has turned a little bit because there is tremendous support from different organizations or different peer groups, something like that. There is definitely there is a support, and that support is tapped by everyone, and we are trying to utilize it properly. And when it comes to technology, because I being a professor of design, I have seen it. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన్లో మంగళవారం టీడీఎస్ టీసీఎస్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐటీఓ వైజాగ్ రేంజ్, ఐటీఓ ఏలూరు రేంజ్ వారిచే ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసరావు తగు అవగాహన కల్పించారు. ఛాంబర్ అధ్యక్షుడు ఈతకొండ తాతాజీ, గ్రంథి సత్యనారాయణ, సుంకవల్లి రామకృష్ణ, ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని విషయాలు ఇప్పుడే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ టీసీఎస్లో అంటే డీలర్లకి 50 లక్షలు దాటగానే టీసీఎస్ చేయాలని ఒక నిబంధన ఉంది. ఆ డీలర్కి 50 లక్షలు దాటిందని చూసుకుంటా చాలామంది వర్తకులకి సమయం తెలియదు అంత. ఎందుకంటే యాక్చువల్గా వ్యాపార వర్గాల్లో ఉన్న ప్రతి వర్తకుడు కాదండి. ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ మారిపోవడం వల్ల ఈ అన్న పరిస్థితి ఏంటంటే చదువు లేకపోతే వర్తకు వ్యాపారం చేయడం కూడా కష్టమైన పరిస్థితి రావడం జరుగుతుంది. ఇంకా జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. జిఎస్టీ ఈ 2017 జూన్లో మనం ప్రారంభించిన దాన్ని అవగాహన చేసుకోవడానికి 4-5 ఏళ్ళు పట్టింది జిఎస్టీ సమస్య. ఎందుకంటే అప్పుడు అధికారులు కూడా చాలా 2-3 సంవత్సరాలు వచ్చాయి దానికి అవగాహన రావడం. ఈ ఈరోజు జిఎస్టీ వల్ల సామాన్య వర్తకులు, చిన్న వర్తకులు కూడా వ్యాపారం చేయాలంటే అతనికి ఎడ్యుకేషను, అవగాహన, టెక్నాలజీ తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి కలుగుతుంది. ఆ జిఎస్టీ ప్రారంభించినప్పుడు కూడా ఏం చెప్తుందంటే గవర్నమెంట్ మీటింగ్ సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు మీటింగ్ పెట్టి మేము ప్రతి పట్టణంలోనూ మేము ఒక కౌంటర్ ఓపెన్ చేస్తాం, జిఎస్టీ మీద అవగాహన కలిగిస్తాం, వర్తకులకి అవసరం మేమే దగ్గర ఉండే అవసరం కలిగిస్తాం. ఎన్ని చెప్పినా ఏది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మార్పులనే
ఒక దేశ ప్రగతి సాధించాలంటే రెవెన్యూ రావాలంటే, అలాగే మనకి అందరికీ తెలిసిన జిఎస్టీ వచ్చి రెవెన్యూ పెరగడం, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చాలా భారీగా పెరిగి రెవెన్యూ వస్తాం. మన దేశ ప్రగతి 6వ స్థానంలో ఉన్నది 3వ స్థానంలోకి వచ్చామంటే అంతా కూడా మన వ్యాపారస్తులు అందరూ కూడా కట్టిన ట్యాక్స్లు, అలాగే అన్ని రకాలుగా కూడా దేశ ప్రగతిలో మన వ్యాపారస్తులందరూ ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ టీడీఎస్ టీసీఎస్ గురించి చక్కని నిపుణంగా మనకేంటంటే వ్యాపారస్తులందరికీ కూడా మెయిన్గా ఏంటంటే మన దగ్గర అకౌంటెంట్స్ ఉంటారు. వాళ్ళంటే ఎక్కువగా వాళ్ళే తెలుసుకుని వాళ్ళు చేస్తారు, వాళ్ళ మనకు చెప్తారు, కరెక్ట్ అనుకొని మనం ఆ విధంగా చేస్తాం జరుగుతుంది. లేని ఈ రోజు మనందరికీ కూడా వ్యాపారస్తులందరూ కూడా అలాగే మన అకౌంటెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. ఆ విధంగా తెలుసుకుని మనం కూడా తెలుసుకోవడం కూడా మంచిదని. చిన్న చిన్న సమస్యల వల్ల వచ్చే ట్యాక్స్ ఇంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ అవి ఎట్లా అవాయిడ్ చేసుకోవచ్చు అని ఇందాక తాతాజీ గారు చెప్పినట్టు 50 లక్షల లిమిట్ అనేది మనం గమనించలేకపోతున్నాం. ఎనీ పర్చేస్ చేస్తాం. లాస్ట్ ఇయర్ నేను వర్తకుడి తాడిపత్రి వ్యాపారం చేస్తాను. రైస్ బియ్యం లాస్ట్ ఇయర్ నా నెలలో 15 కోట్లు, టోటల్ సేల్స్ 15 కోట్లు పోయిన రైస్ ఉంది. ఎవరి దగ్గర చేసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాలంటే కొనాలి కదా, కొనేటప్పుడు ఒక 5 కోట్ల రూపాయలు రైస్ కొన్నాం, మొత్తం సంవత్సరం కొన్నాం అంటే 50 లక్షలు అంటే క్రాస్ అయింది. 50 లక్షలు క్రాస్ ఎంత క్రాస్ అయింది? 50 లక్షలు అంతే కదా. కోటి రూపాయలు కొన్నాను కాబట్టి 50 లక్షలు క్రాస్ అయింది అమౌంట్ అంటే 50 లక్షలు. ఆ 50 లక్షల మీద 0.1% టీడీఎస్ తీయాలి. జనంలో అవగాహన కల్పించడం కోసం వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే డెబిట్ చేయడం వల్ల కానీ, వాటికేషన్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయడం వల్ల కానీ, దాంట్లో తేడా ఇంప్రూవ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి వాటికి రిజల్యూషన్స్ చెప్పడం ద్వారా వాళ్ళ అవగాహన కల్పించి వాళ్ళ యొక్క డిమాండ్ కూడా మేనేజ్మెంట్ చేసుకుని వాళ్ళ డిమాండ్ ఆడడం కోసం ప్రజలకి, అకౌంటెంట్స్కి అంత అవగాహన కల్పించడం కోసం ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఈ సభ పెడదామని చెప్పి ఫిబ్రవరిలో అనుకున్నాం. ఫిబ్రవరి కాస్త అలాగే పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు వచ్చింది. ఇది మెయిన్గా ఈ సెషన్ జరగడానికి సహకరించినారు మన కృష్ణావతి గారు సంప్రదించడం జరిగింది. ఆయన వాళ్ళు రాలేదు కానీ అరేంజ్మెంట్ అనేది చేరగలుగుతాను. అందరూ చాలా బాగా జనాలు పార్టిసిపెంట్స్ కూడా చాలా బాగా వచ్చారు. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం,
ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష స్థానానికి 5, ఉపాధ్యక్ష పదవికి 3, ప్రధాన కార్యదర్శి పదవికి 3, కోశాధికారి పదవికి 2 నామినేషన్లు వేశారు. గ్రంథాలయ కార్యదర్శి, సహాయ కార్యదర్శికి సింగిల్ నామినేషన్లు పడ్డాయి. కార్యవర్గ సభ్యులు పదవికి 9 మంది నామినేషన్లు వేశారు. ఎన్నికల అధికారులుగా పీతల సుధాకరరావు, పుట్ట వేణుగోపాల్ చౌదరి, మరపట్ల అజయ్, గుత్తికొండ శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. ఎన్నిక ఈ నెల 30న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, అనంతరం కౌంటింగ్ జరగనున్నది. 20వ తేదీన తాడేపల్లి బార్ అసోసియేషన్ నూతన కావాల్సిన నామినేషన్ల ప్రక్రియ ముగిసినది. అధ్యక్ష స్థానానికి 4, దూలం వీర వెంకట విజయకుమారు, మాకా శ్రీనివాసరావు, కొవ్వూరి అప్పిరెడ్డి, కర్ణాటక అన్నయ్య, దేవదాస్ రామాతావరం. అలాగే వైస్ ప్రెసిడెంట్గా కంకట శ్రీనివాసరావు, ముత్యాల సత్య వెంకట రామసునీలు, గోకారం సెక్రటరీ, జనరల్ సెక్రటరీగా పిహెచ్విఎన్ఎస్ భూపాల్, మల్లెడి గీతారెడ్డి, కర్ణాటక అన్నయ్య, జాయింట్ సెక్రటరీగా ఈ పరోజ్ బాబు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా నైరా నారాయణ స్వామి, లైబ్రరీ సెక్రటరీగా మద్దాల శ్రీనిబాబు, ట్రెజరర్గా ఎండి కరీముల్లా ఖాన్, పిఎస్ రత్నదీపు. కార్యవర్గ సభ్యులుగా హరిదాసుల రవీంద్ర కుమారు, యు రాజేష్ కుమార్, ఎస్వి రామకృష్ణ, టి లోకేశ్వరరావు, జీవి రవికుమార్, పచ్చ వీర వెంకట సత్యనారాయణ, షేక్ సందాని భాషా, కె మణిరాజు, ఎం గోపాలరావు నామినేషన్లు వేసి ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసింది. రేపు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు విత్డ్రాల్స్ ఉంటాయి. విత్డ్రా అనంతరం 30వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దాని తర్వాత తదుపరి కౌంటింగ్ అదే రోజు సాయంత్రం 5 గంటల కానీ స్టార్ట్ అవుతుంది. అదే రోజు రిజల్ట్ ప్రకటిస్తాం. ఎలక్షన్ అధికారులుగా పి వేణుగోపాల్ చౌదరి, పి సుధాకర్ రావు, ఎం అజ్జయ్య ఎలక్షన్ అధికారులుగా ఉన్నారు. అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఈరోజు అంటే 26 మార్చి 2024 తేదీ మంగళవారం నామినేషన్ పర్వం పూర్తయిందండి. ఈ సందర్భంగా అధ్యక్ష స్థానానికి 5, ఉపాధ్యక్ష స్థానానికి 3, ప్రధాన కార్యదర్శి స్థానానికి 3, జాయింట్ కార్యదర్శి స్థానానికి 1, లైబ్రరీ సెక్రటరీకి 1, కోశాధికారికి 20, కార్యవర్గ సభ్యులకు 7 నిమిత్తం అయితే 9 మంది నామినేషన్ వేయడం జరిగిందండి. ఈ నామినేషన్లో ఉపసంహరణ రేపు సాయంత్రం వరకు ఉంది. అనంతరం మార్చి 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయండి. అదే రోజున కౌంటింగ్ ఉంటుందండి. పడమర విప్పర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం నడింపల్లి రమేష్ రాజు, నాగమైత్రి దంపతుల కుమారుడు నరేష్ రాజు, పద్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, పసల సత్తికొండలు, పసల అచ్యుతం, పసల చంటి, పసల గంగన్న, పసల కొండ, నాగేంద్రరావు, నాగు, శ్రీకృష్ణ, ఎన్ సూర్యచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అందరూ కూడా శరవణ భవ వస్తునేంద్ర భద్రశ్రమాస్తు దీర్ఘమాయు నమో నమః.
నడింపల్లి రమేష్ రాజు గారు నాగమైత్రి దంపతుల ఆర్థిక సాయంతో ఈరోజు ఇక్కడ అన్నప్రసాదం అన్న సందర్భం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మంగళవారం ఎవరో ఒకరు దాతలు పలానా వారు అని వాళ్ళ బుక్ చేసుకుంటేనే కానీ ఇక్కడ అవకాశం రాదు. ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమారు సంవత్సరం వరకు ముందుగా బుక్ అయిపోయి ఉంది. అందువల్ల ఇక్కడ కమిటీ వారికి ముందు పేరు ఇచ్చుకుంటే ఆ ప్రకారంగా వస్తుంది. అలాగే ఎవరైనా మానేసిన మధ్యలో గ్యాప్ వచ్చిన వరకు చెప్తారు. ఆ విధంగా ముందు బుక్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమితి సుబ్రహ్మణ్య స్వామి చాలా నిదర్శనం. ముఖ్యంగా ఇక్కడ పిల్లలు పుట్టకపోతే మొక్కుకుంటే తప్పనిసరి ఇక్కడ సంతానం జరుగుద్ది. అలాగే వివాహాలు అవనివ్వండి, ఉద్యోగాలు అవనండి, వారి కోరికలు మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రార్థన చేస్తే తప్పనిసరిగా వారి కోరిన కోరిక నెరవేరుతుంది. అందువల్ల ఈ పడమరపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఆ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. మా తోటలో వేంచేసి ఉన్న స్వామి సుబ్రహ్మణ్య స్వామి లీలలు అనేకం, చెప్పుకుంటూ పోతే రోజులు తరబడి చెప్పచ్చు. ఈరోజు చూస్తే చాలామంది స్వామి దగ్గరికి ఒక పొద్దున ఒక ఆయన వచ్చారు. వచ్చి వాళ్ళ మనవడికి బూర్లు పోసుకుంటా ఉన్నారు. అలాగే పెళ్లి కావాలని చెప్పి వాళ్ళ అబ్బాయికి పెళ్లి కావాలని చెప్పి మొక్కడం జరిగింది. మాటలో వారు చెప్పారు, వారికి పెళ్లి కానప్పుడు కూడా 30 సంవత్సరాల కిందట ఇక్కడికి వస్తేనే మా ఇద్దరికి పెళ్ళి అయిందండి. తర్వాత పిల్లలు చాలా కాలం కలగబోతే మాకు మా తోటికోళ్ళకి అలాగే మా బంధువులు ఇంచుమించు ఒక 30 మంది పైన మేము చెప్తే పిల్లలు లేని వారు ఇక్కడ వచ్చిన తర్వాతే మాకు సంతానం కలిగిందని చెప్తాయంటే మేము పడ్డ శ్రమకి ప్రతిఫలంగా మాకు ఆనందం కలుగుతుందన్నమాట. చాలా ఈ భక్తుల సేవలు ఉండటం వల్ల. అలాగే పిల్లలు లేని వారు ఈరోజు పిల్లలు కావడం, అలాగే ఇక్కడికి వస్తే పిల్లలు కలిగితే తులాభారం వేసుకుంటామని చెప్పి పడిగి బెల్లం కానీ అలా రూపాయి బెల్లం వేసుకుంటాం జరిగి 9వ నెల వాడికి ఆ పాపకి తులాభారం కూడా వేసుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటాం. వాలంటీర్లపై నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పెలితే సహించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. టీడీపీ నాయకులు బొజ్జల సుధీర్ వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సోమవారం రాత్రి మంత్రి కొట్టు సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 2,50,000 మంది సేవా దృక్పథం గల నిరుద్యోగ యువతకు వాలంటీర్లుగా నియమించి ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను లబ్ధిదారులు గడప వద్దకు చేరుకునే విధంగా బృహత్తర కార్యక్రమానికి ప్రజల నుండి విశేష ఆదరణ రావడంతో ప్రతిపక్షాలు తట్టుకోలేక వారిపై విమర్శలు చేయడాన్ని సహించామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఒక వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా చేస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది 2,50,000 మంది నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు ఒక సేవాభావంతో, సమాజ సేవ చేస్తున్న భావంతో మేము ఎవరి దగ్గర ఏదో గుమస్తాల కింద ఇంకో రకంగా చేయట్లేదు, గర్వంగా తలెత్తుకు తిరిగేలాగా ఒక బాధ్యతతో చేస్తున్నామని చెప్పుకునే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఇవాళ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా మరి ఇవాళ ప్రజలకి అందుతున్నాయంటే ప్రతి కుటుంబం వాలంటీర్స్ పట్ల చాలా అభిమానంతో, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక కుటుంబ సభ్యురాలిగా వాళ్ళు ఓన్ చేసుకుని మమేకం అవుతూ ఉన్నారు. ఇది తట్టుకోలేని పచ్చ బ్యాచ్ పవన్ కళ్యాణ్, బొజ్జల సుధీర్ అంటే వాళ్ళ నాన్న ఫారెస్ట్ మినిస్టర్గా చేసినప్పుడు మరి వాళ్ళకి అందుబాటులో ఉన్న ఈ ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా అమ్మేసుకుని కోట్లు మరి ఏమైనా దోచేసిన డబ్బులు, ఆ డబ్బులు అహంకారంతో, లేకపోతే ఆ లోకేష్కి అన్నీ దీంట్లో వాటా ఇచ్చి ఆ లోకేష్ పుణ్యాన్ని నాకు టికెట్ వచ్చిందని వాళ్ళకి ఏదో కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితికి వెళ్తున్నాడంటే వీళ్ళ అజ్ఞానం కాదు, ఇది అహంకారం. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న వాలంటీర్ వ్యవస్థను పట్ల కేరళ లాంటి చైతన్యవంతమైన రాష్ట్రం కూడా ఇక్కడ అధ్యయనం చేసి మన రాష్ట్రంలో మనం ఇటువంటి
మన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే మనం అందించే పథకాలన్నీ ప్రజలకి సక్రమంగా డెలివరీ అవుతాయి కదా, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా అనే ఆలోచనతో పలు రాష్ట్రాలకు సంబంధించిన బృందాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసేస్తున్నారు, ఐఏఎస్లతో సహా. మరి అటువంటి వ్యవస్థని వీళ్ళు ఏదో పాకిస్తాన్ టెర్రరిస్టులు లేకపోతే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులు లేక ఒక స్లీపర్ సెల్స్ అని పోలుస్తున్నారంటే, ఏదేవో అక్కడ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఉమెన్ ట్రాఫికింగ్ పనిచేస్తున్నారు. ఇంత దరిద్రమైన నీచమైన ఆలోచనలు ఇటువంటి నీచులకి రావటం అన్నది మన రాష్ట్ర ప్రజలు ఇటువంటి దుర్మార్గుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఎవరు వాలంటీర్స్ అంటే ఎవరు? ఎక్కడి నుంచి పైనుంచి దిగుమతి చేసాము మనం ఏమన్నా? మన ఇళ్ల మధ్యలో ఉన్న చదువుకున్న పిల్లలు, మన ఇరుగు పొరుగు పిల్లలు, వాళ్ళని ఇంత దుర్మార్గంగా అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక అటు పవన్ కళ్యాణ్ బొజ్జల సుధీర్ అంట మీరు వాలంటీర్ని అంత ఘోరంగా మాట్లాడారంటే ఎంత దుర్మార్గం. వాలంటీర్స్ అంటే ఎవరు? మన పిల్లలు కదా, మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు పిల్లలు కదా. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు అభిప్రాయం కానీ, పచ్చ మీడియా అభిప్రాయం కానీ, ఈ పచ్చ బ్యాచ్ అభిప్రాయం కానీ వాళ్ళు వెళ్ళగొక్కుతున్నారన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వీళ్ళు ఇటువంటి ఈ పచ్చ పైత్యాన్ని మరి సమూలంగా నిర్మూలించేలాగా రేపు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కూడా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి స్థానిక 6వ వార్డుకు చెందిన మహిళలు యువకులు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. వీరికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువాళ్ళు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని పేదలకు పంచుతూ అండగా నిలబడుతున్నారని తెలిపారు. అటువంటి నాయకునికి యువత మహిళలు మద్దతు తెలిపి మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొన్నారు. తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల్ని సిద్ధాంతాలని ఆయన యొక్క మంచిదనం దానగుణం అన్నీ చూసిన తర్వాత అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా వలసలు అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం. ఒక మంచి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండాలి. ఆయన్ని వారసత్వాన్ని ఇక్కడ కూడా అదే దాన ధర్మాలు చేసుకుంటూ గడిచిన 4 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటూ మరి అందరికీ మన చేతనైన ఉపకారం చేయాలనే ఆలోచనతో జనసేన పార్టీ తాడేపూడిలో పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు ఎర్రా సీన్ గారు వారి కుటుంబ సభ్యులు ఇంకా వారి మిత్రులు అందరూ కలిసి ఈరోజు జనసేన పార్టీకి రావడం శుభపరిణామం. వారందరికీ స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో జనసేన జెండా ఎగరవేయడానికి మీ వంతు సహాయంగా ఈరోజు పార్టీని ఆదరించినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీకు ఎప్పుడు కూడా మీ కష్ట నష్టాల్లో మీతో పాటు నేను కూడా ఉంటానని చెప్పి మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరి రాబోయే ఎలక్షన్స్లో మనతో పాటుగా మన కుటుంబ సభ్యుల్ని మన స్నేహితుల్ని అందరినీ కూడా ఈ జనసేన కుటుంబంలో జాయిన్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మనం ఒక్కళ్ళే కాదు మనతో పాటు 10 మందిని మార్చగలగాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ చెప్పాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా యువతనంతా మత్తులో దింపి వారందరూ కూడా ఈ బ్రాంతి షాపుల్లో తిరిగే విధానం మీరు చూస్తూ ఉన్నారు. వీటిలన్నింటినీ చెక్ పెట్టాలి. ఏదైతే డూప్లికేట్ లిక్కర్ని ఇవాళ బయట దొరికే లిక్కర్ అంతా కూడా ఆ రోజు తయారు చేసి అమ్మితే అవన్నీ లివర్కి పోయి చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నారు. దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడిగా ఉంది. ఇసుకలో దోపిడీ జరుగుతుంది, మట్టిలో దోపిడీ జరుగుతుంది. మరి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి. ఏదో మనకు అమ్మఒడో లేదా ఇంకోటో వేసి సంవత్సరానికి 50,000 వేస్తే మన దగ్గర నుంచి తిరిగి 1,50,000 మరి తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మత్తులో డబ్బులు నవరత్నాన్ని మొత్తం అంతే. ఆ మత్తులో మనకి ఏ అవయవమైనా తెలియదు, కానీ జీవితాంతంగా బాధపడాలి. ఇవాళ అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుని ఈరోజు జనసేన పార్టీని ఆదరించినందుకు కృతజ్ఞతతో మీ అందరికీ ఎప్పుడు మీ కష్ట సుఖాల్లో అన్నదండలుగా ఉంటానని తెలియజేసుకుంటూ
మన జన సైనికులందరికీ విజ్ఞప్తిని మరి ఎంతో కొనగలిగిన అభిమానంతో మన పోలీసులు గారు అనేక అభిమానంతో మనం చేసే పనులు కృషిలో అన్నీ చూసి జనసేనలోకి జాయిన్ అవ్వడం జరిగింది. పర్వాలని వచ్చారని ఇంకా ఈ యొక్క జనసేన కార్యక్రమాలన్నీ ముందుకు ఎంతో తీసుకెళ్లాలని కోరుతూ స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ వాసవి పంచాయత క్షేత్రంలో ఆర్యవైశ్య జిల్లా మహిళా సంఘం ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పాతూరి లక్ష్మీ నరసింహస్వామి సత్సంగ సభ్యులతో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం వేడుకగా నిర్వహించారు. పట్టణ ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు దంపతులు, పూర్వాధ్యక్షులు వబిలిశెట్టి నటరాజు, మండవల్లి నాగేంద్రరావు, ప్రస్తుత సెక్రటరీ నున్నా బాలత్రిపుర సుందరరావు, ఆలపాటి కృష్ణకుమార్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణం జరిపించడానికి పీటలపై ఆలపాటి కృష్ణకుమార్ దంపతులు, నున్నా సుందరరావు దంపతులు, కురిశెట్టి సూర్యనారాయణ దంపతులు పీటలపై కూర్చున్నారు. ఆర్యవైశ్య జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ఆలపాటి అచ్యుతలక్ష్మి, సెక్రటరీ నున్నా నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు పి శారదారాణి, వాసవి వనితా క్లబ్ సెక్రటరీ కె రాణి, ట్రెజరర్ కోటేశ్వరి, వనితా క్లబ్ సభ్యులు మద్దల కుమారి, పి సుధారాణి, ఆలపాటి సరస్వతి, ఆలయ కార్యదర్శి ఆలపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని శ్రీ వాసవి పంచాయతీ క్షేత్రంలో శ్రీ ఆదివాసీ సంఘం మరియు పశ్చిమ గోదావరి ఆదివాసీ మహిళా సంఘం మరి ఆధ్వర్యంలో ఈ రోజున అత్యంత వైభవంగా మరి లక్ష్మీ నరసింహ స్వామి సత్సంగం సభ్యులతో వెంకటేశ్వర గానామృతంతో ఈ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి అదేవిధంగా కోరికలు తీర్చే ఆ చల్లని దేవుడి దీవెనలు మరి పట్టణ ప్రజలందరికీ అదేవిధంగా మనందరికీ కూడా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం తలపెట్టి జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం అనంతరం అందరికీ కూడా తీర్థప్రసాదాలు స్వామివారి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసినది. ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఏర్పడి 2 years అయిందండి. మళ్ళీ మేము చేసే సేవా కార్యక్రమాలు అవి కూడా మెచ్చుకుని మళ్ళీ మాకు ఇంకో 2 సంవత్సరాలు ఇచ్చారు చేయమని. ఈ నెల 31న ప్రమాణ స్వీకారం. నేను ఆ స్వామివారికి కళ్యాణం చేస్తానని చెప్పి అనుకున్నాను. మన ఊర్లో మన అమ్మవారి గుడిలో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సెక్రటరీగా నాన్న నాగలక్ష్మి గారు నాకు సహకరించారు. అందుకని చెప్పి ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మీ భక్తులందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మేము ఏం చేసినా మీ అందరి సహకారాలు కూడా ఉండాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం వారికి అలాగే వాసవి క్లబ్ వనితా క్లబ్ వారు కూడా మేము ఏం చేసినా ముందుండి మాకు అన్ని సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా మేము మహిళా సంఘం మన తాడేపల్లి కూడా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్య సంఘం వారు కూడా మాకు అన్నిటికీ సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తాడేపల్లిగూడెం జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ వారు తమ పాఠశాల వద్ద ఆర్గానిక్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఫెస్టివల్ను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోశలు, చపాతీలు, మిల్లెట్స్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ తదితర 75 రకాల వంటకాలను ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్లో వివిధ పాఠశాలల నుండి విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలు కూడా వచ్చి తిలకించారు. ఏరియా ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ జి భాగ్యం, హెడ్ నర్సులు పరంజ్యోతి, అరుణకుమారి, వెంకటలక్ష్మి, తణుకు SM స్కూల్ ఇన్ఛార్జ్ జీవి చంద్రశేఖరరావు, SM స్కూల్ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో చేసిన వంటకాలన్నీ జ్యోతి నర్సింగ్ విద్యార్థులే తయారు చేశారు. ఈ కార్యక్రమం మొత్తం జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ దత్తు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. మానవుడు యాంత్రిక జీవైపోయి ప్రస్తుత పరిస్థితుల్లో మరీ యాంత్రికంగా తయారవడం వల్ల అనేక వ్యాధులకు సమస్యలకు బారిన పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఆర్గానిక్ ఐటమ్స్ మ్యాక్సిమం తీసుకొని ఫుడ్ ఫెస్టివల్ అనేది ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అనేది సుమారు 75 ఐటమ్స్ తోటి ఇవాళ ఈ ఫెస్టివల్ జరుపుతున్నాం. ఇది ఎగ్జిబిషన్ కింద స్టాల్లో పెట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ చూసి ఆనందించి మీరు లైఫ్ స్టైల్ని మార్చుకొని వ్యాధుల బారిన పడకుండా ఉంటారని మా కోరిక.
మాది జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్. మేము ఈ రోజు మా కాలేజీలో న్యూట్రిషనల్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే నేటి జనులు బండ్ల దగ్గర ఫుడ్ తిని, ఫాస్ట్ ఫుడ్స్ తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. సో అందుకే ఇంట్లోనే మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచి ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు అనే మెసేజ్ని మేము ప్రజలకు అందించడానికి మా కాలేజ్లో న్యూట్రిషనల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. చిన్నపిల్లలు బయట బండ్ల దగ్గర జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. సో అందుకని నేను బాలామృతం పిండితో చిన్నపిల్లలకు కావాల్సిన స్నాక్స్, ఇంకా బిస్కెట్స్, కేక్ ఇవన్నీ తయారు చేశాను. అవి తినడం వల్ల లివర్ ఫంక్షనింగ్ అనేది మంచిగా జరుగుతుంది. ఇంకా డైజెస్ట్ కూడా మంచిగా అవుతుంది. సో చిన్నపిల్లలు బయట ఫుడ్ మానేసి బాలామృతం పిండితో కేక్, స్నాక్స్, టిఫిన్ ఇలాంటివి తయారు చేసుకోవడం మంచిది. సో అందుకని నేను దాంతో అలా తయారు చేశాను. యానాలపల్లిలో శ్రీ అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం తాడి మణికంఠ, తాడి సూర్యచంద్రరావు దంపతులచే అభిషేకం గావించారు. గురుస్వామి కవల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భజనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. పసల అచ్యుతం, బొలిశెట్టి రాజేష్, తోట రాజా తదితరులు పాల్గొన్నారు. అమ్మా అక్కడ ఎంత అయింది దానికి మీరు కూర్చుంటామన్నా కొబ్బరి బొండాలు నీళ్ళే కావాలి. స్వామి తీసేసినాక ఇంకో బకెట్ కూర్చోండి. స్వామివారు రోజు ఈరోజు ఆయన రోజు తండ్రికి కొడుకు సందర్భంలో మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అమ్మవారిని తలుస్తారు. అమ్మవారి డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మార్నిడి వెంకన్నను వారి నివాసంలో కలవడం జరిగింది. మంత్రితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, గురజడ బ్రహ్మాజీ, కైగల శ్రీనివాస్, మైలవరపు పెద్దబాబు, కట్టుబైన కృష్ణప్రసాద్, గోకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నియంత పాలన, అవినీతి పాలన అంతమొందించడానికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ను పెద్ద మెజారిటీతో గెలిపించాలని జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఎన్నిక ప్రచారం చేశారు. పెంటపాడు మండలంలోని కోనాగరపేట జనసేన పార్టీకి చెందిన నేతిబాబు శ్రీనివాస్ మధుల ఆధ్వర్యంలో జనసేన సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సమావేశానికి జెడ్పీటీసీ మాజీ సభ్యులు తన్నేటి సంజయ్ ఖాన్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు బొలిశెట్టి రాజేష్, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, తోట రాజా, ఉభయ గోదావరి జిల్లాల వీర మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, మాజీ ఉప సర్పంచ్ నల్లమిల్లి చిన్నుగోపిరెడ్డి, తానేటి ఆనందరావులు వేదిక మీద పాల్గొని మాట్లాడారు. జనసేన నాయకులు కొనకళ్ళ హరినాథ్, నరాల శెట్టి సంతోష్, మద్దాల మణికుమార్, మట్టా రామకృష్ణ, మలపాక చిట్టి, గట్టిం నాని తదితరులు పాల్గొన్నారు. మన ఇంటి ఆడపిల్లకి ఒక అబ్బాయితో మనం పెళ్లి చేయాలనుకున్నప్పుడు మనం ఆ అబ్బాయి గురించి 100 రకాలు ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన రాష్ట్రాన్ని మాత్రం 42 కేసులున్న ఒక ముఖ్యమంత్రి, అదే ఒక వ్యక్తి చేతిలో మనం పెట్టేశాం అంత ఈజీగా. ఎందుకు అంటే ఏదో చేస్తాడు అని నమ్మారు. ఆ తండ్రి గారు అప్పట్లో ఏదో చేశారు, ఈ కొడుకు వచ్చి ఇంకేదో చేస్తాడు అని చెప్పి నమ్మారు. అది మీ తప్పు కాదు. ఒకసారి మనిషిని చూస్తే కానీ మనకు కూడా తెలియదు. ఆ ప్రయత్నం మీరు చేశారు, ఆ ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు కాబట్టి ఇవాళ మళ్ళీ మీరే దాని గురించి ఒకసారి క్వశ్చన్ చేసుకుంటున్నారు, అది కరెక్టా రాంగా అని. ఆ మనిషిని నమ్మి ఇంతలా మనం దాదాపుగా 10 ఏళ్ళు వెనకపోయామండి. మన ఊర్లో మీరు ఇప్పుడు చెప్పిన ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యలు తీర్చగలిగే వ్యక్తికి మనం ఓటేసుకోవాలి. మీరందరూ ఓటేసి సహకరిస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు ఏదైతే రాసిచ్చారో అవన్నీ కూడా చేసే ప్రయత్నం మేము చేస్తాం. దానికి బాధ్యుడిగా నేను ఉంటాను ఇక్కడ.
మీరందరూ కూడా నాకు సపోర్ట్నే ఉండి మన ఊళ్ళో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుందాం, మన బదులు మార్చుకుందాం. నాకు కూడా స్వార్థం ఉంటుంది, ఊరు బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం. రాజకీయంగా మాత్రమే కులాలని మతాలను విభజించి పాలిస్తున్నారు, కానీ మనుషులుగా మాత్రం మనందరం ఒకటే. నన్ను కోసినా నాకు అదే బ్లడ్ వస్తుంది, మిమ్మల్ని కట్ చేసినా మీకు అదే బ్లడ్ వస్తుంది. దీంట్లో కేవలం రాజకీయాలు మాత్రమే వాడుకుంటున్నాయి అంతే. దయచేసి మీరు ఒక్కసారి గమనించండి తమ్ముడు, మనందరం ఒకటై ఒక్కరిని గెలిపించుకుంటే, ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఖచ్చితంగా తనాపరా భేదం లేకుండా ఊరిని డెవలప్ చేసుకుందాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం కల్పించినందుకు, ఇక్కడున్న ఈ ప్రోగ్రామ్ ఇట్లా నడిపించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో ఎన్నో మాయమాటలు చెప్పాడు, ఎన్నో మోసాలు చేశాడు. ఈ రోజు కూడా నా ఎస్సీలు నా బీసీలు అంటాడు తప్ప ఎస్సీలకి సపరేట్ గా చేసింది ఏది లేదు. గతంలో అన్ని స్కీములతో పాటుగా ఎస్సీ సప్లా నిధులు ఉండేవి. ఆ ఎస్సీ సప్లా నిధులతోటి ఎస్సీ ఏరియాలోనే అభివృద్ధి చేసే విధంగా జరిగేది. కానీ వచ్చిన తర్వాత సప్లా నిధులని మళ్ళీ చేసి రేషన్ ఇస్తాం, రేషన్ కూడా ఎస్సీలకు ఇచ్చాను, పెన్షన్ ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేది చెప్పాడు తప్ప సప్లా నిధులు ఎక్కడ కూడా మన ఏరియాలో డెవలప్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు. ఉమ్మడి అభ్యర్థి అయిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి భారీ మెజారిటీ ఇవ్వండి. ఇప్పుడు పెద్దలు చెప్పారు మాకు కొన్ని సౌకర్యాలు కావాలని చెప్పని తప్పకుండా శ్రీని గారిని అడిగి మరీ కూడా ఈ గ్రామంలో ఈ పేటలో అభివృద్ధి చేసే విధంగా మీతో పాటుగా మేము కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ సమస్యలు కూడా ఉన్నాయని మన ఆనందరావు గారు చెప్తే బాగా క్లుప్తంగా అర్థమైంది. ఏంటంటే కొత్త అభివృద్ధి కాదు, ఉన్న మీ స్థానిక ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించాలి. కానీ అసలు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏ రకమైన అభివృద్ధి జరగలేదని బాగా తెలుస్తుంది. దీనికి బొలిశెట్టి శ్రీని గారు అబ్బాయి ప్రతి విషయాన్ని కూడా శుభ్రంగా ఆలోచించి, ఇక్కడ రోడ్డు సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ప్రతి సమస్యలు కూడా ఆయనే తీరుస్తారని కోరుకుంటున్నాం. అలాగే మన జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థైన మన బొలిశెట్టి శ్రీని గారికి గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నామండి. నాకు బొలిశెట్టి శ్రీని గారు మాకు అంకులు అవుతారు. ఎప్పుడు వచ్చారు మా చిన్నప్పటి నుంచి చూస్తాం. ఎప్పుడు అభివృద్ధి కోసం ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు సాయం చేయడం కోసమే చూశారు తప్పించి ఏ రోజు కూడా నేను వాడోడు కదా ఈడోడు కదా అని ఎప్పుడు నేను చూడలేదు. ఖచ్చితంగా ఈ సమస్యలను తీరుస్తానని కోరుతున్నాను. ఇప్పటి వరకు కూడా మన పేటకి ఎవరు వచ్చారు ఎవరు రాలేదన్నది పక్కన పెడితే కనుక రానున్న రోజుల్లో మన అందరం కూడా ఏకతాటిపై ఇంటికి వచ్చి ఈ యొక్క పేటలోనే కాకుండా మన బంధువులతో కూడా ఈ మండలంలో కానీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మన యొక్క సోదరులకి సోదర మండలం అందరికీ కూడా చెప్పి బొలిశెట్టి శ్రీనివాసరావు యొక్క విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారి యొక్క ఎన్నికలు గుర్తైనటువంటి గాజు గ్లాస్ గుర్తుకి మీరందరూ కూడా సన్నిహితమైన ఓటు వేసి బొలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క నిజాయితీకి ఓటేయమని మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన గత 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఏ రోజు కూడా ఒక అవినీతి మచ్చ లేకుండా నీట్గా నిజాయితీగా ప్రజలకు సేవ అందించిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. ఈ రోజు నేను పెంటపడ గ్రామంలో ఉన్నాడు కానీ కార్యక్రమంలో వ్యాపారం చేస్తున్నాను అంటే కనుక నాకు అన్నదండలుగా ఉండి అక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కులంలో కానీ బయట వాళ్ళు కానీ ఎంత ఇబ్బంది పెట్టినా కానీ పూర్తిగా నాకు ఒక తండ్రిగా వ్యవహారం అందిస్తున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి ఎప్పుడు కూడా మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ఎప్పుడైనా సరే మన కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే, మంచి వచ్చినా చెడు వచ్చినా సరే, ఎవరైనా సరే మంచి వస్తే ముందొస్తారు. కానీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మన ఇంట్లో కష్టం వస్తే ముందుంచే వ్యక్తి ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే ఒక బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. స్థానిక సుబ్బారావుపేటలోని దివ్యాంగుల పాఠశాల భవితా కేంద్రంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని షేక్ ఇస్మాయిల్ ఆశా దంపతుల సౌజన్యంతో దివ్యాంగుల విద్యార్థులకు మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లా ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆయుష్, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ అన్నదానం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుని ఎం చంద్రకుమారి, నాగలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరినీ చూసి.
స్థానిక హౌసింగ్ బోర్డులోని అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సాంప్రదాయ రీతిలో సింధూర పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా శుక్రవారాన్ని ప్రతి గృహం వద్ద కూడా పొడి వాతావరణం కలుగజేసుకునే భాగంగా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు వారికి సహకరించి మీ దగ్గర ఉన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణం ఏదైతే ఉందో దానిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనేది దానికి అవగాహన కల్పిస్తూ ఉంటారు. కనుక ప్రతి వారు తప్పనిసరిగా మీరు గృహాల వద్ద మరి మీరు నిల్వ చేసే నీటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికి ఒకసారి పరిశుభ్రంగా చేసుకోవాలి. ఎంచేతనంటే అందులో లార్వాజనిక ప్రదేశాలు ఉంటాయి కాబట్టి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా దోమ వృద్ధి చెందకుండా మరి వాటిని మనం అదుపు చేయగలుగుతాము. అలా చేయకపోయినట్లయితే కనుక ఈ దోమలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుడ్డు దశ నుంచి దోమ దశకి రావడానికి కనీసం 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలుకి 7 నుంచి 14 రోజులు టైం తీసుకుంటారు కాబట్టి కనుక ప్రతి వారం కూడా ఈ పొడి వాతావరణం కలిగజేసి మీ గృహాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తి చెందకుండా మనం తీసుకునే ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వ్యాధులను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.